జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కథ కన్నా జీవితంలోనే ఎక్కువ నాటకం ఉంటుంది. అందుకే రచయిత తిప్పలేని మలుపుల్ని విధి మరింత అద్భుతంగా తిప్పుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 7, 2025, సోమవారం. తిథి ద్వాదశి, రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం అనురాధ, రాత్రి 1 గంట 12 నిమిషాల వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగము శుభము, రాత్రి 10 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి శుక్లము. కరణం భవ, ఉదయం 10 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి బాలవ. రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5 గంటల 40 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 44 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 3 గంటల 6 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7 గంటల 18 నిమిషాల నుండి 8 గంటల 56 నిమిషాల వరకు, యమగండం ఉదయం 10 గంటల 34 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల నుండి 3 గంటల 28 నిమిషాల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 8 నిమిషాల వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 1 గంట 43 నిమిషాల నుండి 3 గంటల 29 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 46 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 13 నిమిషాల నుండి 4 గంటల 57 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 5 గంటల 40 నిమిషాల నుండి 6 గంటల 24 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల 10 నిమిషాల నుండి 6 గంటల వరకు. జూలై 7 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష ద్వాదశి, రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథికి సంబంధించిన పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు ద్వాదశి తిథిని కావాలనుకుంటే శుభకార్యాలలో వినియోగించుకోవచ్చు. తదుపరి వచ్చే త్రయోదశి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఈ రోజు రాత్రి 1 గంట 12 నిమిషాల వరకు ఉన్న అనురాధ నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. అనురాధ నక్షత్రం కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం. తదుపరి వచ్చే జ్యేష్ఠ నక్షత్రం దారుణ మరియు తీక్షణ నక్షత్రం కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో మీ పంతులు గారి సలహా తీసుకుని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఏకాదశి పారాయణ సమయం ఉదయం 5 గంటల 40 నిమిషాల నుండి 8 గంటల 17 నిమిషాల వరకు. చంద్రుడు ఈ రోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ చాక్లెట్ దినోత్సవం,
గ్లోబల్ క్షమాపణ దినోత్సవం. తెలుగు కవి, సినీ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి పుట్టినరోజు. భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు మహేంద్ర సింగ్ ధోని గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 7 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆదాయం ఉంటుంది. వృషభ రాశి అభివృద్ధి ఉంటుంది. మిథున రాశి ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. సింహ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కన్యా రాశి అభివృద్ధి ఉంటుంది. తులా రాశి మంచి మనసును చాటుకుంటారు. వృశ్చిక రాశి దయా హృదయాన్ని కలిగి ఉంటారు. ధనుస్సు రాశి ఎక్కని వారితో జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుంభరాశి నష్టపోయే సూచనలున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మీన రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching. This is Deepthi.